ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధానంగా ప్రచారాలు అయితే జోరుపేస్తున్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి తన ప్రచారాన్ని అయితే జోరుపేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా మీరు రావడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఆదరణ ఏ విధంగా ఉందండి? అత్యద్భుతమైన ఆదరణ అండి. ఇప్పటికే మా కుటుంబం ఇదో 10వ ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 10వ ఎన్నిక మేము నిలబడడం జరిగింది. 10 ఎన్నికల్లోని 83లో ఏ విధమైన ఆదరణ ఆ రోజు మౌలారెడ్డి గారికి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినాడు చూశారో ఆ విధమైన ఒక విధంగా కూడా అంతకు మించి ఆదరణ ఇవాళ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ఏదైతే వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, దౌర్జన్యాలు, అరాచకాలని అరికట్టాలనేది ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి చట్టాలు, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి తీసుకొచ్చి ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం. ఇక్కడ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో ఈయన అవినీతికి అంతు లేకుండా పోవడం, అరాచకాలకు అంతు లేకపోవడం, అసమర్థ పాలన, ఎక్కడ అభివృద్ధి లేకపోవడం, దీంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. దాంతో ఏదైతే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా అభివృద్ధి చేశానో, మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి కావాలి, ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇవాళ ప్రజానీకం బ్రహ్మరథం పడతా ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే మీరు మొదటి నుంచి కూడా సైకిల్ సింబల్తో తిరిగేవారు, కానీ ఇప్పుడు బీజేపీ సింబల్తో బీజేపీ పొత్తులో వెళ్తున్న పరిస్థితి. ఇది ఒక అనుభవం ఏ విధంగా అనిపిస్తుందండి? నేను కూడా ఒక విధంగా ప్రజల్లో ఈ సింబల్ మార్పు ఏదైనా ఇబ్బంది అవుతుందని అనుకున్నా, కానీ నేను ఆ రాత్రి బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో పార్టీ మారి బీఫామ్ తీసుకుని ఉదయానికి ఇంటికి వచ్చేటప్పటికే ప్రజల్లో ఒక విధమైన మార్పు. రామకృష్ణారెడ్డి గుర్తు కమలం అని ప్రజానీకం చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు కూడా చెప్తా ఉన్నారు. ఇది నేను ఊహించని పరిణామం. అంత తొందరగా ఇవాళ ప్రజల్లోకి గుర్తు వెళ్ళడం. మా క్యాడరు ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందో, అదేవిధంగా జనసేన క్యాడర్ ఉందో, అందరూ కూడా దీన్ని హృదయపూర్వకంగా స్వాగతించారు, ఆహ్వానించారు, జీర్ణించుకున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల మోడీ సభ జరిగింది రాజమండ్రిలో. ఏ విధంగా ఆయన మీతో మాట్లాడారు? ఆయన మీ అనుభవం ఏ విధంగా అనిపిస్తుందండి? అంత నన్ను పురంధరేశ్వరి గారు పరిచయం చేయడం జరిగింది. ఆయన భుజం తట్టి గుడ్ లక్ రెడ్డీజీ అని ఆశీర్వదించడం జరిగింది. నేను కూడా ఇక్కడ విషయాలు 2-3 విషయాలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ పరిష్కారం చేద్దామని వారు ఆశీస్సులు అందించడం జరిగింది. అది చాలా మధురానుభూతిని మిగిల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళైతే వైసీపీ నవరత్నాలు ప్లస్ అంటున్నారు. ఇప్పుడైతే ఉమ్మడి అభ్యర్థికి మొత్తం ప్రచారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మీరు మేనిఫెస్టో చూసుకుంటే సూపర్ 6 జోడిగా ప్రధానంగా ఇంకా ఏ అంశాలు మీరు అందరికీ ప్రజలకు వివరిస్తున్నారు? ప్రధానంగా సూపర్ 6తో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధానమైన హామీ ఇచ్చారు. అది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ఒకటి, ఏదైతే పాస్బుక్లు ఇష్యూ చేశారో ఆ పాస్బుక్లన్నింటినీ రద్దు చేసి యథాతథంగా మరలా పూర్వ పద్ధతిలో పాస్బుక్లు ఇస్తామని కూడా చెప్పారు. ఆ 2 ప్రధానమైన అంశాలు ఇవాళ రైతాంగానికి కానీ, అది ఏదైనా భూ యజమానులకు కానీ, గృహ యజమానులకు కానీ. అదేవిధంగా సూపర్ 6 అత్యద్భుతంగా ఆదరణ పొందుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో టోటల్గా ఫెయిల్యూర్ మేనిఫెస్టో. నవరత్నాల గురించి ఆలోచన చేస్తే అది నకిలీ రత్నాలు అనేది ప్రజలందరికీ అర్థమైంది. ఏదైతే 2019లో మేనిఫెస్టో ఇచ్చి భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పాడో ఏదీ పాటించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటని ఎవరూ నమ్మడం లేదు. అంటే భారీగా ఇప్పుడంతా వైసీపీ పార్టీ భారీగా డబ్బు తరలిస్తుంది, ప్రజలను ప్రలోభాలు చేస్తుందని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయి? సూర్యనారాయణ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. వారి భార్య అయితే 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఎంతైనా ఇచ్చి రామకృష్ణారెడ్డిని ఓడించాలనే ధ్యేయంతో ఉన్నారు. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే నాకు అభ్యర్థిత్వం రాకుండా ఉండాలనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అటువంటి వ్యక్తులు ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్తే వాళ్ళకి ఖర్చు పెడతారన్న ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రధానంగా అనపర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్తారు? మీరు ప్రత్యేక నియోజకవర్గ మేనిఫెస్టో ఏమైనా చెప్పడం జరుగుతుంది ప్రజలకి? నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అన్ని రంగాల్లో గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ఈ 4 అంశాలమైన దృష్టి సారిస్తా. తప్పనిసరిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంఎస్ఎంఈ నుంచి ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరుస్తాను. వ్యవసాయాన్ని, రైతుల్ని చాలా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిపైన దృష్టి సారిస్తా. అదేవిధంగా వైద్యం, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా అనపర్తి సిహెచ్సిని 30 పడకల ఆసుపత్రిగా అత్యాధునికమైన బిల్డింగ్ కట్టాను. అదేవిధంగా గొల్లలమాడు రూరల్ హెల్త్ సెంటర్కి అత్యాధునికమైన బిల్డింగ్స్ కట్టాను. అదేవిధంగా 3-4 పిహెచ్సిలకి భవనాలు నిర్మాణం చేశాను. మరలా వైద్యం
సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా విద్యకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి, అన్నీ పరిష్కారం చేస్తాను. ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రాంతాలు పర్యటించారు? ఫైనల్గా ఎంత మెజార్టీతో నల్లమల్లి రామకృష్ణ గెలవబోతున్నారో చెప్పొచ్చు. మొత్తం మీద నియోజకవర్గంలో నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటికే 2-3 సార్లు ప్రచారం పూర్తి చేయడం జరిగింది. ప్రజల ఆదరణతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తా ఉన్నాం. కనీసం 20,000 ఓట్ల మెజారిటీతో నేను గెలవబోతా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో 150,000 ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారు గెలవబోతా ఉన్నారు. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అనపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ గారిని పోటీ చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ప్రజల నుంచి మరింత ఆదరణ వస్తుంది. ఏదేమైనా అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా గతంలో పనిచేశాను కాబట్టి అలాగే తండ్రి మూలారెడ్డి సమయం నుంచి కూడా అభివృద్ధి అనపర్తి నియోజకవర్గంలో మా కుటుంబం నుంచి అభివృద్ధి చేశాను కాబట్టి మళ్ళీ ప్రజలకైతే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసే దిశగా వెళ్తాను. అలాగే మరింత భారీ మెజార్టీతో పక్కన పురంధేశ్వరితో పాటు బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు అనపర్తి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నల్లమల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఇవాళ బాలుతో ప్రకాశ్ ఆర్టీవీ అనపర్తి నుంచి. ఏవిరా బిడ్డ ఇదేనా రావు కాకా గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే తెల్లని అన్ని పాలు కావు నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి అవు మామా మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.